మరి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు నామము మహిమ పొందునుగాక. ప్రేమిని వల్లరా కొద్ది నిమిషాలు దేవుని మాటల ద్వారా మన బలహీనత యావత్తు తొలగించుకుని బలపరచబడి ఆయనకు సాక్షులుగా నిలబడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని వెక్కిలి ప్రేమించిన ప్రియుడా, మీకే స్తోత్రాలు. మీ మాటల కొరకు ఎదురు చూస్తూ ఉండగా మీ మాటల్లో ఉన్న మర్మాన్ని గ్రహించి కృప నాకు దయచేయమని నీ పక్షం నిలబడుకున్న నేను వట్టివాణి ప్రభా, నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడుకొని పరిశుద్ధాత్ముడ ప్రతి బిడ్డని హెచ్చరిక చేసి వాళ్ళని తాకి బలపరిచి ప్రభా, మీ మాటల ద్వారా వాళ్ళకు పౌరుషము కలిగి మీ పట్ల నిలబడి మీకు సాక్షులుగా ఉండేది సహాయం చేయమని మీ బలిష్టమని చేతులకి మమ్మల్ని అందరిని అప్పగించుకుంటూ మీరే మాట్లాడుకొని మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. కొద్ది నిమిషాలు చాలా జాగ్రత్తగా విందాం. ప్రేమల వల్లరా ఈరోజు మనిషి జీవితంలో దేవునికి సంబంధించింది ఏదైనా ఉంది అంటే దాన్ని బట్టి మనకు శ్రమ. దేవుని మందిరానికి రావాలన్న శ్రమ, దేవుని మాటలు వినడానికి వెళ్ళాలన్న శ్రమ, ఈ ఉదయకాలపు ఆరాధనలో కలుసుకొని మా యొక్క స్థితిగతులు దేవునికి చెప్పుకొని మన కుటుంబాన్ని ఆశీర్వదించుకోవడానికి రావాలన్న శ్రమ. కానీ దేవుని దగ్గర మనము అన్నీ కోరుకుంటాం. మాకన్నీ సమృద్ధిగా ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, ఆశీర్వాదం ఉండాలి, ఆయుష్కాలం పెరగాలి, మాకు ఏ వ్యాధి బాధ లేకుండా మేము సంతోషంగా ఉండాలి. ఇవన్నీ మంచిదే, ఇవన్నీ కోరుకోవడం మంచిదే. దేవుని బిడ్డలంగా ఇవన్నీ ఆశపడడం మంచిదే. ఇవన్నీ దేని కోరుకుంటున్నావో అర్థం కాదు. ఇవన్నీ నువ్వు కోరుకున్నవే కానీ దేని కోరుకుంటున్నావు అర్థం కాదు. ఇవన్నీ నువ్వు అనుభవించాలి అంటే దేవుని ద్వారా అనుభవించాలి. దేనికి అనుభవించాలంటే దేవుడిచ్చిన ఒక ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన భాగ్యాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లించడానికి ఇవన్నీ నీకు అవసరం. ఇవన్నీ అవసరమని ఆయనకి తెలుసు. కానీ నీ యొక్క శారీరక బలహీనత తొలగించుకొని బలము పొందుకొని దేవుని దగ్గరికి వచ్చి దైవ దీవెనలు పొందాలన్న ఆశ అయితే ఉంటుంది. కానీ లేచి రావడానికి మహాశ్రమ. దీన్ని ఎప్పుడైతే తొలగించుకొని దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడతావో అప్పుడే నీవు దీవించబడతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటకు ఒక మాట గుర్తుకొచ్చింది. ఒక రక్తస్రావ రోగపు స్త్రీ చాలా కాలంగా తన యొక్క పాపాన్ని కప్పెట్టుకొని తన రోగాన్ని కప్పెట్టుకొని బాగుపడాలని ఎవ్వరికి తెలియకుండా ఎక్కడెక్కడో తిరిగింది కానీ ఆమె రోగం ఆమెను విడిచిపెట్టిపోలేదు. ఆ రోగము తన కుటుంబీకులకు బట్టబయలైపోయింది. చివరికి ఏం చేశారో తెలుసా? ఊరికి వెలుపల నెట్టేశారు. నడవలేని స్థితి. జాగ్రత్తగా వినాలి. నడవలేని స్థితి. ఎవరు సహాయం చేసే స్థితి కూడా ఆమెకు లేదు. ఒంటరి జీవితం, చీకటి బ్రతుకుతూ ఉంటే ఒకానొక రోజు యేసు ప్రభువు వారు ఆ ప్రాంతంలో ఉన్నాడని ఎరిగి, ఆయన ద్వారా అనేక స్వస్థతలు విడుదల కలుగుతున్నాయని ఎరిగి, ఆయన ద్వారా పొందలేనిదంటూ ఏమీ లేదని ఎరిగిన ఆమె తన దౌర్భాగ్య జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ యవ్వనంలో ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆయన సన్నిధికి వెళ్ళి నేను మరపెట్టిన వ్యక్తిని కాదు, నా యవ్వనాన్ని, నా బలాన్ని, నా సౌందర్యాన్ని చూసుకుని మురిసిపోయాను. ఈరోజు సమస్తము ఉడికిపోయింది. లేచి వెళ్ళడానికి ఓపిక కూడా లేదు. నేను ఏమైనప్పటికీ కూడా ఆయన దగ్గరికి నేను వెళ్ళాలి. నాకు సహాయం చేసేవాళ్ళు లేరు. అయినప్పటికీ కూడా ఆయన దగ్గరికి నేను వెళ్ళాలి. ఎలాగే వెళ్ళాలి అంటే తన మనసు బలపరుచుకుంటూ కనీసం బరిగాడు ఉంటేనే ఆయన కాడికి వెళ్ళాలనుకుందంట. దేవుని స్తోత్రం. బరిగాడుకుంటాను ఆయనకి వెళితే ఈ చివరి దినాల్లోనైనా నా బాధను చూసి నా మీద కనికరం చూపిస్తాడేమో. ఒకవేళ కనికరం చూపించకపోయినా ఆయన
కాళ్ళ దగ్గర పడిపోయి చనిపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి దౌర్భాగ్య జీవితం జీవించిన కంటే ఆయన దగ్గరికి వెళ్ళి చనిపోవడం మేలనుకొని బరికి రావడానికని ఇష్టపడిందట. బరిగాడుకుంటూ రావడానికి ఇష్టపడిందంట. మనకైతే అవయవాలు బాగున్నాయి, ఆరోగ్యం బాగున్నా కూడా దేవుని దగ్గరికి రావడానికి మటుకు కొంచెం శ్రమ పడతాం. పాలుమాలిక నిద్ర ఎక్కువైపోద్ది. ప్రేమని వలరా ఆ వ్యక్తి ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళాలి అని ఎప్పుడైతే అనుకుందో ఆమె ఆలోచన ఎరిగిన దేవుడు ఆమె ఆలోచనను బట్టి ఆమెకి ఆరోగ్యాన్ని స్థిరపరిచి ఆమెకి కాళ్ళకి బలమునిచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి సహాయం చేశాడట. దేవుని స్తోత్రం. చివరికి తిన్నగా వెళ్ళి ఆయన వెనకాల చెంగు పట్టుకున్న వెంటనే ఆమె రోగం విడిచింది, ఆమె బలం పుంజుకుంది. దేవుని స్తోత్రం. మొదలుగా నీకు ఉండాల్సిన ఆలోచన, ఆశ ఏంటంటే ఏదేమైనప్పటికీ తప్పకుండా నేను వెళ్ళాలి ఆయన దగ్గరికి. నేను వెళ్ళాలన్న ఆశ అయితే ఎప్పుడు ఉంటుందో, ఆ భయం నీ బ్రతుకులు ఎప్పుడైతే ఉంటుందో నువ్వు భద్రపరచబడ్డానికి దేవుడు కృపణిస్తాడు. కానీ ఈరోజు లోకంలో సంపాదించడానికి ఎంత శ్రమ అయినా అనిపిస్తాం, కానీ దేవుని దగ్గరికి వెళ్ళి శ్రమకు సమాధానం తొలగించుకోవడానికి రావడానికి ఇష్టపడం. అందుకని భక్తుడైన సొలొమోను రాస్తాడు సామెతల గ్రంథంలో 24వ అధ్యాయం 10వ వాక్యంలో ఒక ప్రత్యేకమైన మాట అంటాడు ఆయన. ఈరోజు ఎలాంటి స్థితి కలిగి ఉన్నావో, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావో, దీనికి పరిష్కారం నువ్వు వెతకలేకున్నావేమో. 24వ అధ్యాయం సామెతలు 24వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదివితే అక్కడ అంటాడు, చదువునైనా శ్రమదినమున నీవు కృంగిన ఎడల చాలు. ఇంటికి ఎవరు మనం ఇప్పుడు? ఎవరు చేతనడమో చేతగానడమే ఆలోచించాలి. కొంచెం కాస్త కాకపోయిన పౌరుషము రోషం అనేది క్రైస్తవుడి జీవితంలో కావాలి. ఎందుకు తెలుసా? పాపివైన నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా వెనకాడలేదు నీ ప్రభువు. ఎందుకో తెలుసా? నిన్ను దక్కించుకోవాలని, పరలోకములు యుగాలు తనతో కూడా నీకు ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వాలని కోరుకున్న ఆ దేవాతి దేవుడు దవడ సింహాసనాన్ని సుఖభోగాన్ని విడిచి పనికి మారిన మన కొరకు వచ్చిన ఇప్పటికీ కూడా కనువిప్పు కలిగి, రోషము కలిగి, నా కొరకు త్యాగం చేయబడిన తండ్రి దగ్గరికి వెళితే నేను ఇంకా బలపరచబోతున్న ఇంగిత జ్ఞానం లేకుండా ఈరోజు క్రైస్తవులు బ్రతుకుతూ ఉన్నారు. తన పాలుమాలిక తనాన్ని శ్రమగా తీసుకుని, అబ్బాపని శ్రమగా ఉంది, లేయడానికి శ్రమ, దేవుని దగ్గరికి రావడానికి శ్రమ, లోకములో ఎన్నైనా ఇబ్బందులైనా కానీ వాటిని ఓర్చుకుంటారు. కానీ కొన్ని విధాలుగా ఇటీవల కాలంలో ఒక ఫ్యామిలీ అప్పులు ఎక్కువైపోయాయని చెప్పేసి మీరు చూస్తుంటారు అనుకుంటా. అప్పులు ఎక్కువైపోయాయని చెప్పేసి భార్య, భర్త, 2 బిడ్డలు, పెళ్లికి ఎదిగిన బిడ్డ, కూతురు, ఆ బిడ్డ కూడా పాయిజన్ ఇచ్చేసి కుటుంబం చనిపోయినప్పుడు నేను అనుకున్నాను, ఎంతటి పనికి మాలిన అయి ఉండాలి. ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడకుండా చనిపోయినప్పటికీ కూడా ఎందుకు చనిపోయారంటే అప్పులు ఎక్కువైపోయి చచ్చారయ్యా వాళ్ళు అంటారే. కానీ ఏదో ప్రాణాపాయ స్థితి వచ్చింది, ఏదో ఆపద చేసింది, అన్స్పెక్టెడ్గా యాక్సిడెంట్ టైప్లో చనిపోయారు అన్న మాట కన్నా కూడా పనికి మాలినోడయ్యా అప్పులు బాగా తట్టుకోలేక చచ్చాడు అంటారు. శ్రమ వచ్చినప్పుడు దానికి సమాధానం ఎక్కడుందో వెతకకుండా ఈ శ్రమలో పడి కొట్టుమిట్లాడుతూ దౌర్భాగ్య జీవితాన్ని జీవిస్తున్నామంటే దీనికి కారణం ఏంటి? ప్రేమని వల్ల శ్రమ వచ్చింది, సమాధానం దీనికి ఎక్కడుంటుందో తెలియకుండా బ్రతుకుతూ ఉన్నాయి రోజు క్రైస్తవుని. శ్రమదిన మన కృంగిని ఎడల నువ్వు చేతగానబడితేనే క్రైస్తవుడు చేతగానాడు కాదు, సత్తా కలిగినోడు నిజమైన క్రైస్తవుడు. మనిషికి శ్రమ వస్తుంది, రోగం వస్తుంది, శాపం వస్తుంది. ఈ నటిన్నిటి విడిపించడానికి నీ దేవుడు నీకు సమీపంలో ఉన్నాడన్న ఆలోచన ఎప్పుడైతే కనుగొంటావో నీకు శ్రమగా అనిపించదు, దానికి సమాధానం నీకు దొరుకుతుంది. అందుకని అంటాడు, శ్రమదినమున నీవు కృంగిన ఎడల చేతగానే వాడవగదువు. కిందకొస్తే
చావుకైనా చావునకై పట్టబడిన వారిని నువ్వు తప్పించు. నువ్వు చావడానికి కాదు ఈరోజు క్రైస్తుడిగా మారింది. నాకు శ్రమ వచ్చిందా నేనేం చేసేదని చెప్పి శ్రమల్లో పడి చావడానికి కాదు, చావుకి పట్టబడిన వారిని సైతము నువ్వు చదువయ్యా, నువ్వు తప్పించుము. నాశనమందు పడుటకు జోగుతున్న వారిని నువ్వు రక్షింపవా? జ్ఞానం లేదా నీకు? నిన్ను క్రైస్తవుడిగా పిలుచుకునేందుకు నాకే ఇబ్బంది ఉంది, వాడికి నేను సహాయం చేసేది అని అనడానికి కాదు. నీ ఇబ్బందిలో సైతము ఎదుటి వారిని మీద నువ్వు కనికరాన్ని చూపించగలిగినప్పుడు కనికరా స్వరూపుడైన దేవుడు తన రాజ్యములో తన కనికరము చొప్పున తన కురుపార్శ్వన కూర్చుని పెట్టుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మన శ్రమకి సమాధానం ఎక్కడ జరుగుతుందో అర్థం కాక అనేక మంది ప్రాణాపాయ స్థితిలోకి వస్తారు. ఎందుకు బ్రతికి కంటే చావడం మేలు. చూడండి ప్రియమైన, ఎంత దౌర్భాగ్యం మన ఆలోచిస్తున్నారు. ఈరోజు కుటుంబంలో ఏదన్నా చిన్న గొడవ అయితే చాలు, పోతాం నీ బతుకు నాకు నేను చనిపోతా. వీటన్నిటికీ చనిపోవడం కదండి కారణము. ఈ శ్రమకి సమాధానము నీ దేవుడన్న నీ తండ్రి దగ్గర ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ తండ్రి దగ్గర నీకు సమాధానం ఉందని గుర్తు చేసుకోవాలి. దీనికి సమాధానం ఎక్కడుంది అంటే నీ ప్రభు దగ్గరే ఉంది సమాధానం. శోధన వచ్చిందని, ఇబ్బందిగా ఉందని, ఏమని దీన్ని బట్టి రకరకాలైన ఆలోచనలు ఆలోచిస్తూ ఉన్నామేమో. నీ ప్రతి సమస్యకి ప్రతి శ్రమకి సమాధానం ఎక్కడుందో తెలుసా? నీ తండ్రి సముఖంలో ఉందని గుర్తెరగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ శరీరాన్ని జయించలేకపోతే, నీ శారీరక పారుమాలిన తలాన్ని జయించలేకపోతే ఏమండి లోకములు నీకు మీద పడుతున్న శ్రమని యావత్తు కూడా ఏమి చేయించగలవు? వీటి నుంచి నువ్వు ఎలాగ విడిపించుకోగలవు? వీటి నుంచి నువ్వు ఎలాగ విడిపించుకోగలవు? ప్రియమైన వాళ్ళ చేతులు జోడిస్తున్నాను. నీకు సమాధానం నీ తండ్రి దేవుని సన్నిధిలో ఉందని మర్చిపోవద్దా. నీకు సమాధానం ఎక్కడుందంటే నువ్వు ప్రార్థిస్తూ ఏమిటి నీ కొరకు విలువైన రక్తాన్ని కార్చిన నీ తండ్రి సముఖంలో ఉందని మర్చిపోవద్దా. కానీ నేను ఎందుకు క్రైస్తుడిగా పెట్టిందంటే నాకే ఇబ్బందిగా ఉంది, నీకేం చేసేది అని చెప్పడానికి కాదు. ఒకడు మరణముతో జరుగుతున్న వారిని నువ్వు తప్పించడానికి క్రైస్తుడిగా మార్చబడ్డావు. ఒకడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి ఆ ఇబ్బంది కలిగే సమాధానము, తొలగించబడే సమాధానము నీ దగ్గర నుంచి వాడు పొందడానికి నువ్వు క్రైస్తుడిగా మారేవని ఆలోచించాలి. ఏ స్థితి కలిగి ఉన్నావో జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఈ ఆరాధన కూర్చున్న బిడ్డలకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. శ్రమ కలిగిందని, శోధన వచ్చిందని, ఇబ్బంది కలిగిందని ఎందుకులే నా బ్రతుకని నిర్ణీవుగా దూషించుకోవడానికి కాదు, కానీ ఈ శ్రమకు సమాధానం ఎక్కడుందో తెలుసుకోలేని వాడు క్రైస్తవుడు కాలేడు. ఈ శ్రమకు సమాధానం ఎక్కడుంది అంటే చూద్దాం, మరొక మాట చూద్దాం. కీర్తనకారుడు దావీదు రాజు ద్వారా రాస్తాడు. 107వ కీర్తన 6వ వాక్యం. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. వాళ్ళు కష్టకాలమందు, శ్రమల్లోనూ, ఇబ్బందుల్లోనూ, శోధనలోనూ ఆయనకి అనగా నాకు మొరపెడితే వారి ఆపదల్లో నుండి వారిని విడిపించడం. చూడండి ప్రియమైన, వారు ఒక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించాడు. చాలు. ఇక్కడ అంటాడు వారికి కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, ప్రాణాంతకమైన స్థితి వాళ్ళ చేతిలో కలిగిన వారు నా దగ్గరకు వచ్చి మొరపెడితే తప్పకుండా వాళ్ళని ఆదుకుంటాను. దేవుని స్తోత్రం. వాళ్ళ అవసరాలు నేను తోడయ్యండి. అంత మాత్రమే కాకుండా వాళ్ళ శ్రమను నా మీద వేసుకొని వారికి సుఖాన్ని, సంతోషాన్ని కలుగు చేసి ఆ శ్రమ నేను భరించడానికి ఇష్టపడతాను. దేవుని స్తోత్రం. అందుకే అంటాడు కదా, నీ చింత యావత్తు నా మీద మోపి నువ్వు నిబ్బరంగా ఉండు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది అండి ఈ మాటకు కట్టుబడుతున్నారు? ఎంతమంది ఈ మాటకు కట్టుబడుతున్నారు? దేవుని మాటకు లోబడ్డ దినాన్న నీ శ్రమలో శ్రమలుగా ఉండవు.
అవి మహిమ కిరణాలుగా నీ చుట్టూ వలయంగా ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది మహిమకు మార్చబడుతూ ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈరోజు నీ శ్రమకి, నీ బాధకి, నీ రోగానికి, నీ శాపానికి, నీ యొక్క ఇబ్బందులకి సమాధానం ఎక్కడుందంటే యెహోవా సముఖంలో హృదయపూర్వకంగా మొరపెట్టగలిగితే నీకు సమాధానం కలుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, చేతులు జోడిస్తున్నాను. ఈరోజు ప్రతిదీ కూడా సమస్య, ప్రతిదీ కూడా శ్రమే. దేవుని దగ్గరకు రావడానికి కూడా చాలా శ్రమ పడుతూ ఉంటాం. కానీ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మన ఇబ్బందులు ఏమైనప్పటికీ కూడా సహించి దేవుని సన్నిధికి వస్తే నీకు సంతోషాన్ని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని, ఆయుష్ని ఆయన కలుగు చేస్తాడు. కానీ నువ్వు తెలుసుకోకుండా నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఆయన మట్టుకు ఏం చేస్తాడులే, మాటలు ఎలాగుంటాయి, పనికి మాలిన మాటలు. ఆయన కూడా ఏం చేస్తాడులే, నా కర్మ ఎట్టి ఏడ్చింది. నీ కర్మ ఎట్టి ఆడవలేదు. నీ కర్మ పాపడానికి, నీ కష్టాల్లో తోడుకుండడానికి, నీకు సుఖాలు అనుభవించడానికి, ఏమండి నీ కష్టకాలం నీకు తోడుండడానికి నీ ప్రభు నీకు సమీపంలో ఉన్నాడన్న ఆలోచన మర్చిపోతున్నావు. నీ అవసరాలు తీర్చగలిగిన దేవుడు నీకు తోడై ఉన్నాడన్న ఆలోచన మర్చిపోతున్నావు. నీ ఇష్టానుసారంగా లోకంలో ఉన్న వాటి కొరకు పరుగులు తీస్తూ ఉన్నావు. నీ ఇష్టానుసారంగా నా కుటుంబంలో నా బాధ్యత, నా బిడ్డలు, నా భర్త, నా భార్య, నా కుటుంబము, వీళ్ళ కొరకు నేను శ్రమ పడాలి అనుకుంటున్నావే. కానీ లోకంలో ఎన్ని శ్రమలను అనుభవిస్తున్నావు. కానీ దేవుని దగ్గరకు వస్తే నీ శ్రమలకు సమాధానం వస్తుందన్న ఇంగిత జ్ఞానం లేకుండా బ్రతుకుతూ ఉన్నారు క్రైస్తవులు. కాబట్టి ప్రేమల వలన ఈరోజు ముఖ్యంగా నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ శ్రమలు యావత్తు భరించే దేవుడు నీకున్నాడన్న ఆలోచన కలిగి ఉండాలి. నీకు ఎట్టి సమస్యలలోనైనా నీకు సమాధానం కలుగు చేసే సమాధానకర్త అయిన దేవుడు నీకు దేవుడై ఉన్నాడని గర్వించాలి. కానీ నా కర్మలే అని చెప్పేసి నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటే ఇంకా ఆ భారం నీ మీద ఇంకా భారం అయిపోతుంది. కానీ నీ భారం భరించేవాడు నీ లోకంలో ఆ తండ్రి అయిన దేవుడు తప్పక వేరొకడు నీకు లేడు. అది ఎలాంటి భారమైనా భరించడానికి ఆయన సుఖభోగాన్ని విడిచి నీ శ్రమలు తన మీద వేసుకోవడానికి ఒక నీతిమంతుడు, ఒక పరిశుద్ధుడు, ఒక నిష్కలంకుడు, ఏమండి లోకానికి సృష్టికర్త అనే దేవుడు నీ దగ్గరకు వచ్చాడన్న ఆలోచన లేకుండా బ్రతుకుతూ ఉన్నాం ఈరోజు. ఎందుకు సుఖభోగాన్ని విడిచాడు అంటే, నా బిడ్డలుగా శ్రమ పడుతూ ఉంటే నేను సుఖం అనుభవించడం ఏంటి? నా బిడ్డల కొరకు నేను శ్రమ అనుభవించాలనుకున్నాడు దేవుడు కూడా నీ కొరకు మానవాతీతుడిగా వచ్చి నీ శ్రమలు భరించడానికి ఇష్టపడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ శ్రమలు యావత్తు శిలువ మార్గములో, శిలువ మీద భరించి నీకు క్షేమాన్ని కలుగు చేసి, ఏమండి నీ శ్రమలు యావత్తు తన భారం వీపు మీద భారంగా మోయడానికి ఇష్టపడ్డాడు. కానీ నిన్ను భరించడానికి, నీ కర్మ అని చెప్పడానికి కాదు. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఏ స్థితి కలిగి ఉన్నారో ఒకసారి ఆలోచించాలి. ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నారో ఆలోచించాలి. ఒక తండ్రి తన కుమారుని పట్టుకొని ఒక ప్రాంతానికి, ఒక గ్రామానికి వెళుతూ ఉన్నాడు. తన కుమారుని యొక్క నడక గమనించాడు. తండ్రికి బాధేసి, అయ్యో నా కుమారుడు నడవలేకున్నాడు అని ఆలోచించిన తండ్రి తన 2 చేతుల్లో ఉన్న భారాన్ని కింద పెట్టి తన కుమారుని భుజాల మీద ఎక్కించుకొని 2 చేతులతో భారంగా ఈ భారాన్ని పట్టుకొని నడవడానికి ఇష్టపడ్డాడు. కానీ తన బిడ్డని నడిపించి తన భారాన్ని తన మీద వేసుకుని భరించడానికి ఇష్టపడ్డాడు. ఈ లోకపరమైన తండ్రి, ఈ తండ్రికి అంత నీ మీద అంత బాధ కలిగి ఉన్నప్పుడు, ఏమండి తన రూపములో తన పోలికతో చేసుకొని తన ప్రాణాన్ని సైతం నీ కొరకు ఇచ్చిన దేవుడు నీ భారాన్ని భరించకపోతాడా? ఒక్కసారి ఆలోచించు. ఏ స్థితి కలిగి ఉన్నావా? హృదయపూర్వకంగా దేవుని సముఖానికి వచ్చి నువ్వు మొరపెడితే, హృదయపూర్వకంగా దేవుని సముఖానికి వచ్చి మొరపెడితే నీ భారం ఇంటిదైనా నీ భారాన్ని సులువు చేయడానికి నా దేవుడు ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారు ఏ స్థితి కలిగి ఉన్నారో ఆలోచించాలి. దేవుని సన్నిధికి రావడం గొప్పతనం కాదు, కానీ నీ హృదయం నిండా భారము కలిగి తెచ్చి
అయ్యా, నీ భారాన్ని నేను భరించలేకున్నాను, నా భారాన్ని తొలగించని హృదయపూర్వకంగా మొరపెట్టగలిగితే నీ భారం ఎటుదైనప్పుడు కూడా నీ భారాన్ని ఆయన భరించి నీకు క్షేమాన్ని కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఏ స్థితి కలిగి ఉన్నాం ఒకసారి ఆలోచించాలి. ఎలాంటి ఆలోచన విధానం కలిగి ఉన్నామో ఆలోచించాలి. క్రైస్తవుడా, క్రైస్తవురాలా, నా హృదయపూర్వకంగా వందనాలు పెడుతున్నాను. నీ భారం ఎట్టుదైనప్పటికీ కూడా భరించడానికి నా ప్రభువు ఉన్నాడన్న ఆలోచన కలిగి నీ శారీరక భారాన్ని, నీ శారీరక శ్రమని ప్రక్కన పెట్టి ఓర్చుకొని ఓపికతో ఆయన దగ్గరికి రావడానికి నువ్వు ఇష్టపడితే, నీ యొక్క భారాన్ని బట్టి, నీ ఓపికను బట్టి, నీలో ఉన్న విశ్వాసపు జీవితాన్ని బట్టి నీ భారం ఎట్టుదైనప్పటికీ కూడా, నీ శ్రమ ఎట్టుదైనప్పటికీ కూడా నీకు శ్రమను తొలగించి సమాధానం ఇవ్వడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ హృదయంలో చిన్న ఆశ, చిన్న ఆలోచన ఇచ్చాడు. ఏదైనా నా ప్రభు దగ్గరికి తప్పకుండా వెళ్ళాలి నేను. ఈరోజు నా ప్రభు నా గురించి ఏం మాట్లాడతాడు, నాకుండబడ్డ భారాన్ని ఎలాగ తొలగిస్తాడు, నేను ఏమన్నప్పటికీ కూడా నా రోగాన్ని కూడా లెక్క చేయకుండా ఏదేమన్నప్పటికీ నా శ్రమ యావత్తు తొలగించగలిగిన నా ప్రియ రక్షకుడని హృదయపూర్వకంగా నువ్వు మనసులో అనుకునే, ప్రభువా నా శరీరం నన్ను భారంగా లాగేస్తుంది, నాకు ఓపిక లేకుండా చేస్తుంది, నేను ఎట్టి పరిస్థితిలో ఈరోజు నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, నీ మాటలు నేను వినాలి, నా ఒంటికి బలాన్ని దయచి నా శ్రమను తొలగించమని మనసులో చిన్నగా నువ్వు అనుకుంటే చాలు. నీ ఆలోచన ఎదిగిన దేవుడు వెంటనే నీకు బలాన్ని ఇచ్చి దేవుడికి నడిపించడానికి ఇష్టపడతాడు. కానీ పరలోకం కావాలి, కానీ ఏమండి ఆయన కొరకు చిన్న శ్రమ పడ్డాను కూడా ఇష్టపడం. పరలోకం అయితే కావాలి మనకు. ఈ లోకంలో సుఖభోగం కావాలి, తృప్తిగా నిద్రపోవాలి, తృప్తిగా సంపాదించాలి, భార్య భర్తలు బిడ్డలు తృప్తిగా భోంచేయాలి, తృప్తిగా సుఖపడాలి, అన్నీ ఈ లోకంలో సుఖం కావాలి. పరలోకం, ఈ లోకాన్ని విడిచినప్పుడు పరలోకంలో కూడా ప్రభుత్వం కూడా సుఖపడాలి. ఎంతో స్వార్థమైన బ్రతికండి మనిషి జీవితంలో. మంచిదే, ఇహ పరమరులో నువ్వు సుఖం కోరుకోవడమే మంచిదే. ఆ సుఖాన్ని నువ్వు కాపాడుకోవాలంటే తండ్రి మాటకు లోబడ్డావా? తండ్రి మాటకి విధేయ చూపావా? నిజంగా నీ తండ్రిని దేవుని మాటకు లోబడి ఉంటే పూర్వకాలం నుంచి కూడా, నిపుణుల కాలం నుంచి కూడా సుఖాన్ని అనుభవించాడు, కానీ శ్రమను అనుభవించేవాడు కాదు. ఈ శ్రమ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఏమండి, తండ్రి మాటని ధిక్కరించడం వలన. ఆ శ్రమ నుంచి విడిపించబడి మరలా తిరిగి సుఖాన్ని నువ్వు పొందాలంటే ఎక్కడి నుంచి అయితే పోగొట్టుకున్నావో అక్కడికి నువ్వు చేరుకుంటే నేను మరలా తిరిగి సుఖాన్ని పొందగలవు. ఈ లోకంలో ఎన్ని సంపాదించినా ఎక్కడో తెలియని కొరత నీ చేతిలో ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆ కొరత నీ చేతిలో ఎందుకో తెలుసా? దేవుని మాటను ధిక్కరించినందుకు ఈ కొదువ నాకెందుకు కలిగింది అన్న ఆలోచన ఎప్పుడైనా కలుగుతామన్న ఉద్దేశము దేవునికి లేకపోలేదు. ప్రేమని పల్లారా, ఈరోజు నువ్వు సుఖాన్ని కోరుకుంటున్నావు, మంచిదే. నీకు మరలా తిరిగి సుఖాన్ని ఇవ్వాలనుకున్నాడు ప్రభువు. అంటాడు, నీవు తిరిగి నా సన్నిధికి వస్తే పోగొట్టుకున్న అనురాగాన్ని, ఆశీర్వాదాన్ని తిరిగి నువ్వు మరలా పొందుతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, వచ్చాను కదా ప్రభువా, ప్రార్థనకు వచ్చాను కదా ప్రభు, పాటలు పాడుతున్నాను కదా, ప్రార్థిస్తున్నాను కదా అని నువ్వు అనుకోవచ్చు. ఏమండి, నువ్వు వచ్చావు బిడ్డ, బాగానే ఉంది, నీ అంతరంగం నాకు దూరంగా ఉంది. నువ్వు ఇక్కడున్నావు, బాగానే ఉంది, నీ ఆలోచన యావత్తు బయట ఉంది. నీ భార్య మీదనో, నీ బిడ్డల మీదనో, నీ తోబుట్టోల మీదనో, తల్లిదండ్రుల మీదనో ఉంది. నీ ప్రాణాప దేహాలు నాకు సమర్పించి నువ్వు ఆరాధించగలిగితే నీ ప్రతి అవసరాన్ని, శ్రమ నేను తొలగిస్తా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రేమను వలన చేతులు జోడిస్తున్నాను. లైవ్లో చూస్తున్న బిడ్డలకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ వాక్యము ద్వారా నీ బ్రతుకు మారి నూతనపరచబడాలి, నూతన యెరూషలేమును చేరాలి అని నువ్వు అనుకుంటే తప్పకుండా నీవు శ్రమను సహించి ఓర్చుకొని దేవుని దగ్గరికి వస్తే నీ శ్రమ చిటికలో తొలగించడానికి ఇష్టపడతాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నానేని సొలొమోను రాజు రాస్తాడు, శ్రమ దినమన నీవు కృంగిన ఎడల చేతగాని వాడినట. ఈరోజు నువ్వు చేతగాని వాడి కాబట్టి కొంపలో కూర్చుండేవేమో, చేతగాని వాడు కాబట్టి దేవునికి చేరువలేక రాగలేకున్నావేమో, చేతగాని వారు కాబట్టి ఈరోజు ఓపిక లేదులే రావడానికి, నా స్థితి ఆయనకి తెలుసులే అని అనుకున్నావేమో. ఏమండి, చీకటి కొలంలో బ్రతుకుతున్న రక్తస్రావ రోగపు స్త్రీ ఎవరు సహాయం చేయలేకపోయినా నేను ఆయన దగ్గరికి వెళుతాలి, బలిగా అనుకుంటానా వెళ్ళాలి అనుకుంది. ఆయన తప్పగా నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు చివరి దశలో అనుకుంది. యవ్వన కాలంలో ఉన్నప్పుడు తన యవ్వనాన్ని బట్టి, తన అందచందాలను బట్టి, తన ఆస్తిని బట్టి, ఆశీర్వాదం బట్టి ఎవరిని లెక్క చేయలేదు. ఇవన్నీ ఒకరోజు ఉడికిపోతాయి బిడ్డ. నీ చేతుల్లో నీ శరీరం చిక్కిపోద్ది, నీ అందం ఉడికిపోద్ది, నీ శరీరం ముడతలు పడిపోద్ది. నిన్ను కోరుకున్న వారు కూడా, నిన్ను ప్రేమించిన వారు కూడా నిన్ను దూరం చేసుకుంటారు, దూరం చేస్తారు, దూరమైపోతారు. చివరికి ఒంటరి బ్రతకాలి. అప్పుడు నీకు సహాయం చేసేవాళ్ళు, నీకు శ్రమలో తోడై ఉండేవాళ్ళు ఎవ్వరు లేరు. అలాంటి దౌర్భాగ్య జీవితం నీ జీవితంలోకి రాకమునిపి ఆడికి చేరువలోకి నువ్వు వస్తే సమాధానముతో తన రాజ్యము చేరు వరకు కూడా ఆయన నీకు తోడై ఉంటాడు. దేవుని స్తోత్రం. చిన్న ఆలోచన బ్రతుకులో కావాలి. అబ్బా నా వల్ల కావట్లేదులే, నేను లేకున్నానులే, నా వల్ల కావట్లేదు అని దౌర్భాగ్య ఆలోచన ఎప్పుడైతే ఆలోచిస్తావో నీ ఆలోచన ఇంకా బలపరచబడి, ఏమిటి అపవాదిగాడు నీ దగ్గరకు వచ్చి పడుకో, ఎప్పుడు చూసిన ప్రార్థనేంటి, నీ శరీరం ఎట్టుంది నీకు తెలియదేమో, ఎంత లవ్వో తెలుసా, ఎవ్వరు ప్రేమించకపోయినా మా తమ్ముడు అన్నట్టుగా వాడిని అతిగా ప్రేమిస్తాడు, అతిగా లాలిస్తాడు, అతిగా సుఖపెడతాడు. ఏ సుఖం అది? శారీరక సుఖము. ఆత్మకి సుఖము వాడు ఎప్పుడు ఆత్మని చెడగొట్టి నీ శరీరానికి భోగాన్ని ఇస్తాడు వాడు. గమనించాలి. ఈరోజు ఒక వ్యక్తి అందంగా అలంకరించబడిందంటే కారణం ఏంటో తెలుసా? లోకానికి ఈ శరీరం అందంగా చూపించుకొని ఇంగిత జ్ఞానం ఉండాలి. ఈరోజు క్రైస్తవులుగా మనిషిగా ఒక ఇంగిత జ్ఞానం ఉండాలి. ఈ యొక్క శరీరాన్ని అందంగా అలంకరించుకుంటాం. ఎందుకు అంటే లోకానికి నేను చాలా అందంగా కనబడుతున్నానని. కానీ నీ అందం ఉడికిపోద్దని ఆలోచన నీకు తెలియదు. నీ సౌందర్యం ఒడిచిపోతని ముఖమంతా ముడతలు పడ్డ తర్వాత నీ ముఖం ఎప్పుడు చూడని ఆలోచన నీకు తెలియదు. కానీ నీవు ఎవరికి అందంగా కనబడాలి తెలుసా? నిన్ను పిలిచిన నీ ప్రభువుకి అందంగా కనబడితే పరలోకం నీ దవ్వద్దు. కొట్టు చప్పట్లో ఏ స్థితి కలిగి ఉన్నావు ఒకసారి ఆలోచించాలి. ఎలాంటి జ్ఞానం కలిగి ఉన్నావు ఆలోచించాలి. చిన్న మాట చదువుకునే సమయాన్ని ముగించుకుని, అది కీర్తనకారుడు 91వ అధ్యాయము 15వ వాక్యంలో కీర్తనకారుడైన దావీదు రాజు ద్వారా మాట్లాడతాడు. 91 ఇక్కడ చాలా జాగ్రత్తగా విందాం. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండి అతన్ని విడిపించేదని. దేవుని స్తోత్రం. ఏం చేస్తాడు? చివరిలో గొప్ప చేస్తాడట. ఊహించని కార్యాలు దేవుని సముఖంలో నీకున్నాయి. ఆయన కార్యములు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కాని అలాంటి కార్యాలు నిశ్చితలు జరుగుతాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నీవు నిజముగా మొరపెట్టగలిగినప్పుడు తప్పకుండా దేవుడు నీకు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఒక గుడ్డివాడు వచ్చాడు యేసు ప్రభువు వారి దగ్గరికి. బోధకుడా నా కళ్ళు తెరిపించు అన్నాడు. బోధకుడా నా కళ్ళు తెరిపించమన్నప్పుడు ఆయన అడుగుతాడు, బాబు కళ్ళు తెరిపిస్తే ఏం చూడాలనుకుంటున్నావు? కళ్ళు ఉన్న వాళ్ళు కూడా నా వైపు చూడలేకుంటే అన్నీ నా వైపు చూడాలి. అన్నీ సక్రమంగా ఉన్నా కూడా నా వైపు చూడడానికి ముందుకు సాగట్లేదు వాళ్ళు. కళ్ళులోని నువ్వు కళ్ళు ఇచ్చిన తర్వాత ఏం చూస్తావు అంటే ఆడంటాడు, అయ్యా ఈ లోకము యావత్తు కూడా చాలా సుందరంగా తయారు చేసేవట,
చాలా సుందరంగా తయారు చేసేవట. లోకమే ఇంత సుందరంగా ఇంత అందంగా ఉంటే మీ ముఖం ఎంత అందంగా ఉంటుందో. మీ ముఖము చూసి మురిచిపోవాలనుకున్నాను, కానీ నేను ఎవరికో కనబడి నేనేదో చూసి నా జీవితాన్ని పాడు చేసుకోవడానికి కాదు, నిన్ను చూసి నా బ్రతుకు తరించిపోవాలన్న ఆశ. దేవుని స్తోత్రం. ఈరోజు నీకు అన్ని అవయవాలు తృప్తిగా సమృద్ధిగా ఆరోగ్యంగా ఇస్తే నీ అవయవాలతో ఆరోగ్యముతో ఉన్నావు, అన్ని విధాలుగా సౌఖ్యం కలిగిన నువ్వు లోకానికి బలైపోతున్నావు. కానీ నీ దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా సమస్తము తృప్తిగా కలిగి చేసిన ప్రియుడా నీకు స్తోత్రమని హృదయపూర్వకంగా ఆయన స్తుతించగలుగుతున్నావా? గమనించాలి, ఈ లోకములు నీకున్నదంటూ ఏదన్నా ఉందంటే అవన్నీ దేవుని కలుగు చేసినవే. అవి లేకుండా మన చేతులు ఏమీ కలగలేదు. అయినప్పటికీ కూడా ఆలోచన లేకుండా ఇదంతా నా కష్టార్జితము, ఇదంతా నా ఖ్యాతి కొరకు, ఇదంతా నా పేరు ప్రఖ్యాతుల కొరకు అనుకున్న ఒక రాజు చివరికి అలాంటి మనసులో ఏదో గూడు కట్టుకున్న ఆలోచన, వ్యతిరేకమైన భావన బట్టి వెంటనే అంటాడు, రాజా నీ యొక్క అంతరంగ గర్వాన్ని బట్టి ఇదిగో నేను ప్రకటిస్తున్న ప్రకటన ఏంటో తెలుసా? ఈరోజు నిన్ను నీ రాజ్యము నుంచి నీ మనుషులు త్రోలి వేస్తారు. నీ మనుషులు త్రోలి వేస్తారు. అడవుల్లోకి వెళ్ళి ఏం చేస్తావో తెలుసా? ఇప్పుడు దాకా ఏమండి రాజ్య భోజనాన్ని తిన్న నీవు నీ అంతరంగపు గర్వాన్ని బట్టి చేతులు జోడిస్తున్నాను. నీ అంతరంగంలో పుట్టిన గర్వాన్ని బట్టి ఈ రోజు నుంచి నువ్వేం తింటావో తెలుసా? పశువుల మధ్యలోకి వెళ్ళి గడ్డి మేస్తావు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈరోజే కాదు, 7 తరాల వరకు నీ బ్రతుకు ఇలాగే ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా దేవుడు ఎవరికి ఏది కలుగు చేస్తాడో అది దేవుని చిత్తములో ఉంది అని నువ్వు అనుకొని బుద్ధి తెచ్చుకునే వరకు నువ్వు గడ్డి తింటావు. ఈ మాట మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. అతిశయం వల్ల నీ హృదయంలో ఉన్న నా దేవుని నిన్ను కలుగున అతిశయంతో నువ్వు బ్రతకపోతే నీ యొక్క సౌందర్యాన్ని, అందాన్ని, సౌందర్యాన్ని చూసుకొని సుఖపడుతూ, నీ డబ్బును చూసుకొని, నీ హోదాను చూసుకొని, నీ అంతస్తులు చూసుకొని సుఖపడుతూ బట్టి ఒకరోజు నీవు కూడా గడ్డి మేయకు తప్పదేమో. ఒకసారి ఆలోచించు. తప్పించుకోలేమో దేవుని శ్రమకుండా నుంచి. శ్రమ వచ్చిందని పరిగెత్తేవాళ్ళు కొంతమంది, సౌఖ్యంగా ఉన్నామని అహంకారంతో ఊగేవాళ్ళు కొంతమంది. వీళ్ళందరూ దేవుని కనుదృష్టిలో ఉన్నారు. మరుగు చేయబడలేదు. తిరిగి ఆయన దగ్గరికి వస్తే నీకు సమాధానం కలుగుతుంది. లేదా అతిశయిస్తే రాజు వలె గడ్డి మేస్తావు. లేదా శ్రమని చెప్పేసి నీ ఇష్టానుసారంగా ప్రకటిస్తే ఇంకో శ్రమల్లో నువ్వు నలిగిపోతూ యుగ యుగాలు శ్రమపడే శ్రమలు అగ్నిలో మాడక తప్పుతావు. వీటన్నించి విడిపించబడాలంటే నీ దేవుని మాట నీకు అవసరమైందని, ఆ మాట ద్వారా నువ్వు బలపరచబడాలని ఆలోచించి, శ్రమ కలిగినప్పుడు అయ్యా సమాధానం కలిగించి, ఇబ్బంది కలిగినప్పుడు ఇబ్బందిలో ఉన్నాను నన్ను ఆదుకోమని ఆయన మొరపెట్టగలిగితే ఆయన అంటాడు, నిజముగా మొరపెట్టే వారికి నేను సమీపంలో ఉన్నాను. శ్రమలో వాడికి తోడుగా ఉండి నేనేం చేస్తాను తెలుసా? వాడిని గొప్ప చేస్తాను, ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ఇష్టపడతాను. కానీ ఈరోజు మొరపెట్టడానికి ఇష్టపడలేదండి. మొరపెట్టడానికి ఇష్టంలే, నాకన్నా నా అన్నట్టుగా ఉన్నాం. అహంకారంతో ఒరిగిపోతున్నారేమో. కానీ ప్రియ దేవుని బిడ్డ ఇక్కడ అంటాడు, ఈ లోకంలో ఉన్న అనేక మంది శ్రమల్లో ఉన్నప్పుడు ఎందుకు నీ బ్రతుకు అనుకున్నప్పుడు కొంతమంది అయితే ఎవరు నన్ను ఆదుకుంటారు, కొంతమంది అనుకుంటే, కానీ శ్రమ దినమున కృంగిపోయి నా కర్మలే అనుకుని నీతో మాట్లాడుతున్న దేవుడు శ్రమల్లో నీకు సమాధానం ఇవ్వాలని కోరుకున్నాడు. శ్రమపడి నువ్వు చావుకి చూగడానికి కాదు, కానీ నీ శ్రమ ఎందుకు వచ్చిందో తెలుసా? శ్రమల్లో ఉన్న వారిని తప్పించి విడిపిస్తే నీ శ్రమను తొలగించబడి నీకు సమాధానం కలుగు చేస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, ఏ స్థితి కలిగి ఉన్నా శ్రమల్లో ఉన్నానని చెప్పేసి నీ ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాదు, కానీ శ్రమగా సమాధానం ఇచ్చే దేవుడు నాకు ఒకడు ఉన్నాడని ఆయన దగ్గరికి వస్తే నీకు సమాధానం కలిగి సమృద్ధి కలిగి ఆయుష్ను ఆరోగ్యాన్ని కలుగు చేస్తాడని
ఆలోచన కలిగి ఆయన దగ్గరికి వస్తే తప్పకుండా నీ హృదయానికి నెమ్మది సమాధానం కలుగుతుంది. అట్టి కృప దేవుడు మనకందరికీ కలుగు చేయను గాక. కలుగుద్దామా? మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన ప్రియుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అవునయ్యా, శ్రమ వచ్చిందని చెప్పేసి లోకంలో తిరుగుతున్నాం. శ్రమను విడిపించుకోవడానికి ఎవరెవరి దగ్గరకు వెళ్ళి సహాయం కోరుకుంటున్నాం. కానీ నా శ్రమలో ఎవరు నాకు తోడుగా లేడు. కానీ శ్రమ కలిగినప్పుడు నా దగ్గరకు వస్తే నీకు సమాధానం ఇస్తానని, శ్రమ వచ్చినప్పుడు అతను నిజముగా నాకు మొరపెడితే అతను విడిపించి గొప్ప చేస్తానని ఎన్నో వాగ్దానం పట్ల చేస్తున్నప్పటికీ కూడా వాగ్దాన పూరుడు నాకు తోడు నన్ను ఆలోచన లేకుండా లోకంలో బ్రతుకుతున్న మాట మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రాలు తెలుస్తాయి. శ్రమ కలిగినప్పుడు కుంగిపోక మీకు చేరువులోకి వచ్చి మేము సమాధానం పొంది సమృద్ధి కలిగి శ్రమలో ఉన్న వాళ్ళకి మిమ్మల్ని పరిచయం చేసి వాళ్ళ శ్రమను విడిపించి అయ్యా కృపా జ్ఞానము మాకు దయచేసి మీకు నమ్మకంగా జీవించకుండా దయచేయమని కోరుచున్నాను. ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా బలపరచమని, వాళ్ళ ప్రతి అవసరాన్ని మీ నామంలో తెచ్చి వ్యాధుల్లో బాధల్లో సమస్యల్లో శోధనలో ఉన్న ప్రతి ఒక్కరికి విడుదల కలుగు చేసి సమాధానము కలుగు చేయమని ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. పరమతండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నుల సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల పరిశుద్ధులకును కూడి ఉంచిన మనకందరికను లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకును ఆయన కనికరము కాపుదల తోడుగా ఉంచి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.